పీసీఓఎస్ గురించి చెప్పండి. వెరీ కామన్. ఇప్పుడు థైరాయిడ్ అన్నీ ఎట్లా నార్మల్ అయిపోయాయో, పీసీఓఎస్ కూడా ఉమెన్‌లో చాలా కామన్ అయిపోయింది. దాని గురించి చెప్పండి. సో, పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిసీజ్. సో, ఏంటంటే ఇదొక లైఫ్ స్టైల్ డిసీజ్. హ్మ్. ఇదివరకు కాలంలో అంత ఉండేది కాదు. ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. ఎవ్రీ టీనేజ్ గర్ల్ హ్యాస్ దిస్ ప్రాబ్లమ్. ఏంటి ఇది లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే ఏంటి? మనకి సరైన ఎక్సర్సైజ్ లేదు. ప్రాపర్ డైట్ ఉండదు. సో, వీటి వల్ల వచ్చేది. సో, ఏంటంటే ఇది మొత్తం మల్టిపుల్ ఆర్గాన్స్‌ని ఆర్ ఎండోక్రైన్ సిస్టమ్స్‌ని ఇన్వాల్వ్ చేస్తది. మెయిన్‌గా ఓవరీస్‌లో వాటర్ బబుల్స్‌లా ఫార్మ్ అవుతాయి. అండ్ మెయిల్ హార్మోన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి బాడీలో. సో, ఈ మెయిల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్ ఎక్కువైపోతూ ఉంటుంది. అండ్ అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ అంటే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఆన్ Facial. ఫేస్, మెయిన్‌గా ఫేస్ మీద హిర్సుటిజం అంటే మీసాల్లాగా రావడం ఆడవాళ్ళకి. అండ్ ఏంటి హెయిర్ లాస్ అవుతూ ఉంటారు. మెయిల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్, ఫ్రంట్ లైన్ అంతా పోవడం హెయిర్. ఓకే. అండ్ దాంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో, షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానివల్ల నెక్ చుట్టూ బ్లాక్‌గా అయిపోవడం అకాంతోసిస్ అంటాం. సో, ఇది లాంగ్ రన్‌లో ఏంటంటే ఇన్‌ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది. పిల్లలు కాకపోవడం. సో, ఎనోవులేషన్ అంటాం. అంటే ఎగ్ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వదు వీళ్ళకి. దానివల్ల మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నీ చూస్తూ ఉంటాం. అండ్ లేట్ స్టేజెస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది వీళ్ళకి.